సీఎం వైఎస్ జగన్ అందించిన సాయం ఆ అబ్బాయి జీవితంలో వెలుగులు నింపాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల అసాధ్యం అనుకున్న సమస్యకు 20 రోజుల్లోనే పరిష్కారం దొరికింది. దీంతో ఆ అబ్బాయి తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు. జీవితాంతం తాము సీఎం జగన్కు రుణపడి ఉంటామని అంటున్నారు వారు. ఇంతకీ ఆ బాలుడికి సీఎం వైఎస్ జగన్ చేసిన సాయం ఏంటి? ఆ చిన్నారి తల్లిదండ్రుల సంతోషానికి కారణాలేంటి? నంద్యాలకు చెందిన ఈ 11 ఏళ్ల లక్ష్మీ మిట్టల్ పుట్టుకతో వినికిడి సమస్యతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు జయలక్ష్మి, చంద్రమోహన్లతో కలిసి స్థానిక 33వ వార్డు జ్ఞానపురంలో ఉంటున్నాడు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. గతంలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకం ద్వారా వినికిడి ఆపరేషన్ చేయించుకుని మిషన్ తీసుకుని ఆ సమస్య నుండి బయటపడ్డాడు లక్ష్మీ మిట్టల్. కానీ ఈ మధ్యనే ఆ మిషన్ పాడైపోయింది. ఆ మిషన్ కొనాలంటే దాదాపు 4.5 లక్షలవుతుంది. అంత డబ్బు పెట్టే స్తోమత లేని ఆ కుటుంబానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇంతలో స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కొడుకు పరిస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. వినికిడి మిషన్ లేక లక్ష్మీ మిట్టల్ బడికి వెళ్లడం లేదని వారు ఎమ్మెల్యేకు చెప్పారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిపారు. చిన్నారికి సీఎం జగన్ చేయూత అందించారు. సీఎం రిలీఫ్ ద్వారా కాహ్లియర్ ఇంప్లాంట్స్ వినికిడి యంత్రాన్ని పంపించారు. దాన్ని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర బాలుడికి అందించారు. సీఎం చేసిన సాయానికి కన్నీటి పర్యంతమయ్యారు లక్ష్మీ మిట్టల్ తల్లి జయలక్ష్మి. మళ్ళా బాబుకు అది మిషన్ అనుకోకుండా చెడిపోయింది. అలాంటప్పుడు ఇది చాలా ఖరీదవుతుంది. నాలాంటి పేద బతుకులు తెచ్చుకోలేము. అలాంటప్పుడు సార్ ఎమ్మెల్యే సార్ను కలిసాము. ఒక హామీ ఇచ్చాడు, ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడమ్మా అని చెప్పాడు. జగన్ సారు పెట్టిన కార్యక్రమం వల్ల ఈరోజు మా బాబు మిషన్ తీసుకున్నారు. సార్ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయడం అలాంటి విషయంలో కనీసము నాలాంటి పేద బతుకు జీవితాంతం కష్టపడినా కూడా నేను ఆ బిడ్డకు మిషన్ తెచ్చి ఇచ్చేదాన్ని కాదు. ఎడ్యుకేషన్కి ఎంతో నష్టం కలిగేది. అలాంటప్పుడు సార్ ద్వారా వితిన్ అస్సలు 20 డేస్లోనే మాకు మిషన్ సార్ తెప్పించాడు. ఇటువంటి ఘనత ఇంటింటికి తిరిగి వీళ్ళు చేస్తున్న సేవ జగన్ సార్ తేవడం వల్లనే ఈరోజు నా సమస్య సార్కు, ఎమ్మెల్యే సార్ శిల్పమ్మ గారికి, రవికిషోర్ గారికి తెలియడం జరిగింది. ఆపన్నులకు సాయం అందించే గొప్ప గుణం ఉన్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, జగనన్న ఉన్నాడు. జగనన్న ఉన్న రోజులు మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మేము చూసుకుంటాము అని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా జనవరి 16న ఈ యొక్క విషయం మా దృష్టికి తెస్తే సీఎంఆర్ఎఫ్ ద్వారా వెంటనే పెట్టి అక్కడ సీఎంఆర్ఎఫ్ హెడ్ డాక్టర్ హరికృష్ణ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే 20 రోజుల్లోనే ఈరోజు 4.5 లక్షల విలువైనటువంటి ఈ ఎక్విప్మెంట్ని ఈ చిన్న పిల్లవాడికి ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ తల్లి యొక్క మాటలు వింటుంటే నిజంగా మాకు కూడా ఈ ఎమ్మెల్యేగా మేము పనిచేస్తున్నందుకు, జగనన్న కింద పనిచేస్తున్నందుకు, ఇలాంటి ప్రభుత్వంలో మేము పనిచేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. కొత్త వినికిడి యంత్రం తనకు ఇప్పించిన సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు చెప్పాడు లక్ష్మీ మిట్టల్. నాకు జగన్ మామ ఇచ్చినాడు, జగన్ మామ బట్టలు ఇచ్చింది, బ్యాగ్, చెప్పులు, అమ్మ ఒడి ఇచ్చింది. లక్ష్మీ మిట్టల్. ప్రస్తుతం లక్ష్మీ మిట్టల్ నంద్యాలలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. వినికిడి యంత్రం సాయంతో ఇప్పుడు అందరి పిల్లల్లాగే హాయిగా సంతోషంగా ఉన్నాడు.